హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ శివ వీరమల్ల. ఫ్రెండ్స్, ఈరోజు మీకు చెప్పే టాపిక్ ఏంటంటే, మనం ఏదైనా కొత్తగా ల్యాప్టాప్ తీసుకున్నప్పుడు దాంట్లో ఇన్బిల్ట్గా ఓఎస్ ఉన్నప్పుడు ఏమైందంటే మనకు ఒకటే పార్టిషన్ సి డ్రైవ్ మాత్రమే వస్తుంది. దాన్ని మనం అంటే సి ఒకటే వస్తుంది. డిఈ పార్టిషన్ ఎలా చేసుకోవాలని చాలా మందికి తెలీదు. దాని గురించి చెప్తున్నాను. అలాగే మనం ఏదైనా ఎక్స్టర్నల్గా డివైస్ అనేది ల్యాప్టాప్ కానీ సిస్టమ్ కానీ కనెక్ట్ చేసినప్పుడు దాని డ్రైవర్స్ అనేవి ఎలా ఇన్స్టాల్ చేయాలి, అది మనం కనెక్ట్ చేసినప్పుడు అది ఎక్కడ విజిబుల్ అవుతుంది, దాన్ని చూసి మనం జస్ట్ డైరెక్ట్ అక్కడ నుంచి మనం ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఒకవేళ మన దగ్గర డ్రైవర్స్ లేనప్పుడు త్రూ ఇంటర్నెట్ నుంచి మనం దాన్ని ఎలా అప్డేట్ చేయాలని చెప్పేసి మీరు చెప్తున్నాను. లెట్స్ గో టు ద వీడియో. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఏం లేదు ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ల్యాప్టాప్ ఇలా ఓపెన్ చేస్తాం అనుకోండి. ఇక్కడ మనకు ఇందులో దిస్ పీసీ అని ఉంటుంది. మామూలుగా విండోస్ 10 కన్నిటికి దిస్ పీసీ అనే వస్తుంది. మామూలుగా విండోస్ 7కి అయితేనేమో మై కంప్యూటర్ అని ఉంటుంది. చాలా మంది మై కంప్యూటర్ ఐడియా ఉంటుంది. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు విండోస్ 10 వాడుతున్నారు కాబట్టి అందరికీ ఐడియా ఉంటుంది దిస్ పీసీ. ఇక్కడ దిస్ పీసీ అనే ఐకాన్ మీద రైట్ క్లిక్ చేయండి. దీని మీద రైట్ క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ మేనేజ్ అనే ఆప్షన్ వస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, మేనేజ్ క్లిక్ చేయండి. క్లిక్ చేసేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. దీంట్లో మీకు ఇక్కడ కింద ఉంది కదా డెస్క్ మేనేజ్మెంట్ అని చెప్పేసి, డెస్క్ మేనేజ్మెంట్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు ఇందులో ఏమేమి పార్టిషన్స్ ఉన్నాయి అంటే ఏ డ్రైవ్స్ ఉన్నాయి మనకి ఇక్కడ విజిబుల్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి, సి డ్రైవ్, ఇది రికవర్డ్, ఇది దీని సిస్టమ్ అంటే రిజల్ట్ సిస్టమ్ 7 ఇది, అండ్ డి డ్రైవ్ అంటే 2 డ్రైవ్స్ ఉన్నాయి. సి అండ్ డి 2 ఉన్నాయి మనకు. లేదు ఇంకొక డ్రైవ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి కావాలనుకుంటే కనుక మనం యాడ్ చేసుకోవచ్చు. సేమ్ ఇప్పుడు నేను ఎలా చేస్తున్నానో మీరు కొత్తగా సిస్టమ్ అనేది ఓఎస్ ఇచ్చి దాంట్లో సి డ్రైవ్ కూడా ఉన్నప్పుడు యాస్ట్గా అక్కడ కూడా అలా చేయండి. కాకపోతే ఇచ్చేటప్పుడు పార్టీషన్కి దాని వాల్యూ అంటే అది ఎంత జీబీ కావాలో చెక్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇప్పుడు 140 జీబీ ఉంది కదా, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా 140 జీబీ ఉన్న డి డ్రైవ్ ఉంది కదా, దీన్ని మీరు రైట్ క్లిక్ చేస్తున్నాను. అంటే అక్కడ కూడా సేమ్ రైట్ క్లిక్ చేయండి. ఇక్కడ యాడ్స్ ఇంతే, ఇక్కడ చేంజ్ వేరే ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎలా చేస్తున్నా అలా చేసేయండి. ఇక్కడ రైట్ క్లిక్ చేసి సింక్ వాల్యూమ్ ఉంది ఇక్కడ ఆప్షన్ ఉంది కదా, సింక్ వాల్యూమ్ క్లిక్ చేయండి. క్లిక్ చేసేస్తే మీకు ఇలా వచ్చేస్తుంది. ఓకేనా, ఇక్కడ అమౌంట్ ఉంది కదా మీకు, అంటే వేరే డ్రైవ్కి ఎంత కావాలి అంటే ఇప్పుడు ఈ డ్రైవ్కి ఎంత ఉంచాలి అంటే ఇప్పుడు డిఫాల్ట్గా ఈ డ్రైవ్ 140 జీబీ ఉంది. దీంట్లోకి వెళ్ళి కొంచెం తీసి వేరే దాంట్లో యాడ్ చేస్తాను. నేను దానికి ఒక ఫర్ ఎగ్జాంపుల్ 50 జీబీ ఇస్తాను అనుకోండి. 5 3 5 ఇలా ఓకేనా. 4 జీరోస్ కొట్టండి. 4 జీరోస్ కొడితే 50 జీబీ అనమాట. కొట్టి మీరు ఇక్కడ సింక్ కొట్టేశారు అనుకోండి, ఆటోమేటిక్గా మీకు ఇక్కడ చూసారు కదా, ఇక్కడ 50 జీబీ తోటి ఇంకో డ్రైవ్ క్రియేట్ అయిపోయింది. అండ్ ఇక్కడ డి డ్రైవ్లోని 140 జీబీలో 91 జీబీ ఇక్కడ ఉందన్నమాట. ఓకేనా, దీన్ని మీరు ఏం చేయాలంటే అప్పుడు దీన్ని మీరు రైట్ క్లిక్ చేసేయాలి. ఇప్పుడు ఇది ఓన్లీ మనకి ఇక్కడ చూపించండి. కాకపోతే జస్ట్ మనం ఒక పార్టీషన్ ని డివైడ్ చేసాము, దానికి ఏం మనం క్రియేట్ చేయలేదు, దాన్ని ఒక డ్రైవ్ అని చెప్పి క్రియేట్ చేయలేదు. కాకపోతే మీరు ఇక్కడ మనం చూడండి, మై కంప్యూటర్ ఓపెన్ చూసాను అనుకోండి, చూడండి ఇక్కడ సిడి 2 కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం క్రియేట్ చేసినాయి కదా, ఈ సైజ్ తగ్గిపోయింది 90 జీబీ. చూడండి ఇక్కడ 90 జీబీ ఉంది ఇక్కడ. ఓకేనా, ఈ సైజ్ తగ్గిపోయింది కానీ మిగతా 50 జీబీ కనిపించట్లేదు మనకి. అప్పుడు ఏం చేయాలంటే ఈ 50 జీబీ మీద ఏం చేయాలంటే రైట్ క్లిక్ చేయండి. మళ్ళీ రైట్ క్లిక్ చేసేసి న్యూ సింపుల్ వాల్యూమ్ ఉంది కదా ఫస్ట్ వన్, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ మీకు నెక్స్ట్ అనే బటన్ వస్తే క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ అండి. ఇక్కడ మనకి ఓకే దీని ఎంతైనా ఇంకా తగ్గియాల సైజ్ ఇట్లా అనుకుంటే కూడా మనకి లేదు నాకు అంతే ఉంచినప్పుడు అంతే ఉంచుకోండి, లేదు ఇంకా నాకు సైజ్ తగ్గియాలి అని కూడా తగ్గించుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ కొట్టేసేయండి. ఇక్కడ అడుగుతుంది అనమాట అసైన్ ద ఫాలోయింగ్ డ్రైవ్ లెటర్ ఈ అని, అంటే దానికి ఈ డ్రైవ్ అని ఇవ్వని అడుగుతుంది. లేదు అంటే చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఓకేనా, ఇక్కడ అన్ని కనిపిస్తున్నాయి కదా, ఏ లెటర్ అని ఇచ్చుకోవచ్చు. మీకు డిఫాల్ట్ అయితే ఈ తీసుకుంటుంది, అంటే ఆల్రెడీ సిడి ఉంది, ఈ లేకపోతే ఈ తీసుకుంటుంది. డైరెక్ట్ అట్నే ఇచ్చేసేయండి. కొట్టేసి నెక్స్ట్ కొట్టేసేయండి. నెక్స్ట్ కొట్టేసాక ఇంకా చూసుకోండి, ఫైల్ సిస్టమ్ అనేది ఎన్టీఎఫ్ఎస్ఏ ఉండాలి డిఫాల్ట్గా, ఏమీ ఉండకూడదు. డిఫాల్ట్ సేమ్ అన్ని విండోస్ 10లో ఏం చేంజెస్ ఏం చేయకండి. ఓకేనా, విండోస్ 10లో అయితే, విండోస్ 7లో అయితే మనకి ఇక్కడ ఫ్లాట్ కనిపిస్తుంది, ఎన్టీఎఫ్ఎస్ పెట్టుకోండి అది. ఓకేనా, జస్ట్ మామూలుగా నెక్స్ట్ కొట్టేసేయండి. కొట్టేసి ఫినిష్ కొట్టేసేయండి. కొట్టేయగానే ఈ ఆపరేట్ సెలెక్టర్ కన్వర్ట్ అండ్ బేసిక్ డ్రైవ్స్ డైనమిక్ అండ్ స్టార్ట్ ఇన్స్టాల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఫ్రమ్ వాల్యూమ్ బూట్ వాల్యూమ్ అది షూర్ వాంట్ కంటిన్యూ. ఓకే, నేను మామూలుగా నాకు అది వద్దనుకుంటున్నాను కాబట్టి నో కొట్టేస్తాను. మీరు అక్కడ వేసి కొట్టేస్తే సరిపోతుంది అనమాట. ఓకేనా, ఇక్కడ దీని సేమ్ మళ్ళీ రైట్ క్లిక్ చేసేయండి. ఒకవేళ నాకు అది డ్రైవ్ వద్దు నేను యాడ్ చేయాలనుకుంటే కనుక దీన్ని ఇక్కడ రైట్ క్లిక్ చేసేయండి. రైట్ క్లిక్ చేసేసి ఎక్స్టెండ్ వాల్యూమ్ ఉంది కదా దీంట్లో, అంటే మామూలుగా దీనికి ఇక్కడ పాతనే తీసేయాలి. దీన్ని ఫస్ట్ మామూలుగా ఫార్మాట్ చేయాలి దీన్ని. ఒకవేళ ఇక్కడ ఈ డ్రైవ్ ఉంటే కనుక దీన్ని రైట్ క్లిక్ చేసేయండి. రైట్ క్లిక్ చేసేసి ఇక్కడ ఉంది కదా ఎక్స్టెండ్ వాల్యూమ్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి నెక్స్ట్ కొట్టేసేయండి. నెక్స్ట్ కొట్టేస్తే మనకి ఇక్కడ 50 జీబీని యాడ్ చేసుకున్నాను అడుగుతుంది. సేమ్ నెక్స్ట్ కొట్టేసేయండి. ఫినిష్ కొట్టేయండి. కొట్టేస్తే మీకు అది ఒకటి డ్రైవ్గా వచ్చేస్తుంది మీకు. ఓకేనా, ఇక్కడ కనిపిస్తుంది సేమ్ మనకు లాస్ట్ ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగానే వచ్చేస్తాయి. ఓకేనా, సిడి 2 వచ్చేసినాయి మనకి. ఈ విధంగా మీరు ఒక పార్టీషన్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, మీకు సి డ్రైవ్ అనేది ఓన్లీ వచ్చినప్పుడు ఈ విధంగా చేసుకోండి, ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది.
నా దాంట్లో కొన్ని సెక్యూరిటీ సెట్టింగ్స్ ఉన్నాయి కాబట్టి మీకు అలా ఎర్రర్ వచ్చింది. మీకు అట్లాంటి ఏమీ ఉండవు, డైరెక్ట్ క్రియేట్ అయిపోద్ది. అక్కడ కాకపోతే మీరు ఆ డీ డ్రైవ్కి ఎంత కెపాసిటీ ఇస్తున్నారని ఇక్కడ చూసుకొని వేసుకుంటే బెటర్ అనమాట. ఓకే, ఇది డిస్క్ మేనేజ్మెంట్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి మనకు ఏదైనా మీరు ఒక ఎక్స్టర్నల్ ఏదైనా డివైస్ తీసుకున్నారు అనుకోండి. అంటే మామూలుగా ఫర్ ఎగ్జాంపుల్ మీకు వైఫై అడాప్టర్ కలవైనప్పుడు వైఫై చిప్ కానీ మామూలుగా పెంట్రెస్ కానీ కనెక్ట్ చేసినప్పుడు, అంటే పెంట్రెస్ కేబుల్ పెట్టి కనెక్ట్ చేసినప్పుడు మనకి ఏమేం చేస్తాయి అంటే మనకి అవి డ్రైవర్స్ అనేవి మన దగ్గర లేవనుకోండి. అప్పుడు ఒకవేళ మన దగ్గర డ్రైవర్స్ సీడీ కానీ ఏదైనా డంప్ మన దగ్గర లేనప్పుడు ఏం చేయాలంటే సేమ్ ఇక్కడ మనకు రైట్ క్లిక్ చేయండి మా దిస్పీసీ మీద మేనేజ్ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మేనేజ్మెంట్ క్లిక్ చేశాక ఇక్కడ మనకు డివైస్ మేనేజర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ డివైస్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఇక్కడ టోటల్ మనకు అంటే డివైసెస్ ఫిజికల్ గా ఏవేవైతే కనెక్ట్ అయి ఉన్నాయో ఇవన్నీ చూపిస్తాయి అనమాట మనకి ఇక్కడ. ఓకేనా, ఇవన్నీ ఇక్కడ మనకు విజిబుల్ అవుతాయి కరెక్ట్ గా. ఓకే, ఇక్కడ మీకు ఫర్ ఎగ్జాంపుల్ నేను వైఫై తీసుకుంటాను అనుకోండి, నెట్వర్క్ అడాప్టర్ లో ఉంటుంది. ఓకేనా, వైఫై చిప్ ఏమైనా ఎక్స్టర్నల్ గా మనకు దొరుకుతాయి కదా మామూలుగా పెన్ డ్రైవ్ లెక్కన బయట, ఆ వైఫై చిప్ అని కనెక్ట్ చేసాను అనుకోండి. ఇక్కడ మనకు అనేది అది కనెక్ట్ అయ్యి ఎల్లో సింబల్లో కానీ ఇంటి సింబల్లో కనిపిస్తుంది మనకి. అది జస్ట్ మీరు అప్పుడు ఏం చేయాలంటే దాని మీద ఇక్కడ రైట్ క్లిక్ చేసేసి దాని మీద ఏదైనా మీరు రైట్ క్లిక్ చేయండి. అంటే మీరు కనెక్ట్ చేస్తే మీరు రైట్ క్లిక్ చేసేసి అప్డేట్ డ్రైవర్ కొట్టేస్తారు అనుకోండి. కొట్టేస్తే ఇక్కడ బ్రౌజర్ మీ కంప్యూటర్, ఒకవేళ మీ దగ్గర డ్రైవర్స్ ఉన్నాయి అనుకోండి, బ్రౌజర్ మీ కంప్యూటర్ నుంచి పాత్ ఇవ్వాలి దానికి. అండ్ ఎక్కడ స్టోరేజ్ చేస్తుంది అంటే సి డ్రైవ్ లో ఉందా, డి డ్రైవ్ లో ఉందా, డెస్క్టాప్ ఉంది, ఎక్కడ ఉందని ఇక్కడ చూడండి. ఇక్కడ పాత్ ఇచ్చారు అనుకోండి, ఇక్కడ పాత అడుగుతుంది అనమాట. జస్ట్ బ్రౌజ్ చేసేయండి. బ్రౌజ్ చేసేస్తే ఇక్కడ మీకు పాత అడుగుతుంది. పాత ఎక్కడ ఉంది ఇక్కడ చూసుకోవాలి. మీరు చూసుకొని ఆ పాత అనేది ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ డి డ్రైవ్ లో ఉంది. డి డ్రైవ్ లో మామూలుగా ఏం చేస్తారు, సాఫ్ట్వేర్స్ అవి ఉంటాయి. డ్రైవర్స్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ డ్రైవర్స్ అని చెప్పేసి నేను సెలెక్ట్ చేశాను, ఓకే కొట్టేసాను అనమాట. కొట్టేసి ఆ పాతను అక్కడ తీసుకోలేదు అనమాట. తీసుకొని నెక్స్ట్ కొట్టగానే అందులో ఉన్న డ్రైవర్స్ అదే సెట్ చేసుకొని ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయిపోతుంది. అది మన దగ్గర ఒకవేళ డంప్ అనేది ఉన్నప్పుడు అట్లా చేసుకోవచ్చు. అలా ఏదో నాకు దగ్గర ఏ డ్రైవర్స్ లేవు ఏమి లేవు అన్నప్పుడు ఏం చేయాలంటే సెర్చ్ ఆటోమేటికలీ ఫర్ డ్రైవర్స్, అంటే దీనికి ఖచ్చితంగా నెట్ కనెక్ట్ అయి ఉండాలి. ఇంటర్నెట్ కనుక లేకుండా కనుక రాదనమాట. కొట్టేగానే మనకి ఏం చేస్తుందంటే అంటే ఆల్రెడీ నాకు ఇన్స్టాల్ అయిపోయింది కాబట్టి ద బెస్ట్ డ్రైవర్స్ ఫర్ డివైస్ ఆల్రెడీ ఇన్స్టాల్ అని చెప్పేస్తుంది. ఒకవేళ లేకుంటే సెర్చింగ్ చేసుకొని డౌన్లోడ్ ద డ్రైవర్ అండ్ ఇన్స్టాల్ అని వచ్చేస్తుంది. కొంచెం టైం తీసుకుంటుంది. దాని యొక్క కెపాసిటీ బట్టి, అంటే దాని యొక్క ఫైల్ సైజ్ని బట్టి టైం తీసుకొని ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయిపోతుంది అనమాట. ఓకే, దానికి కొంచెం టైం తీసుకుంటే మీరు కొంచెం వెయిట్ చేయాలి. ఈ విధంగా మనం ఏదైనా ఒక డివైస్ అని కనెక్ట్ చేసినప్పుడు, అంటే ఫిజికల్ గా ఏదైనా ఒక ఎక్స్టర్నల్ డివైస్ అనేది సిస్టమ్ కానీ ల్యాప్టాప్ కానీ కనెక్ట్ చేసినప్పుడు మనకి ఇక్కడ విజిబుల్ అవుతాయి అనమాట. అంటే దానికి సంబంధించి ఇక్కడ చూపిస్తుంది. అండ్ ఇక్కడ మనకు ఆటోమేటిక్ ఇక్కడ మనకు ఫర్ ఎగ్జాంపుల్ వైఫై చిప్ కనెక్ట్ చేసాం అనుకోండి, ఆటోమేటిక్ గా డ్రాగ్ చేసి ఇక్కడ ఆ వైఫై చిప్ మీద ఎల్లో కలర్ ట్రయాంగిల్ సింబల్ చూపిస్తుంది అనమాట. ఎల్లో కలర్ మన ప్రశాంతకంలాగా అంటే మన క్వశ్చన్ మార్క్ లా చూపిస్తుంది. అంటే దీని డ్రైవర్స్ లేవు, అప్డేట్ చేయమని చూపిస్తుంది. జస్ట్ మీరు కదా మీరు రైట్ క్లిక్ చేసేయండి, దాన్ని రైట్ క్లిక్ చేసి అప్డేట్ డ్రైవర్ కొట్టేసేయండి. కొట్టేసి మీకు నెట్ కనెక్ట్ ఉంటే నెట్ కనెక్ట్, ఒకవేళ ఇంటర్నెట్ కనెక్షన్ అనుకోండి సెట్ ఆటోమేటిక్గా కొట్టేసేయండి. ఒకవేళ మీ దగ్గర డ్రైవర్ లేని ఎడల. ఓకేనా, ఒకవేళ మీ దగ్గర డ్రైవర్స్ డౌన్ అనుకోండి, ఆ డంప్ని ఏం చేయాలంటే సెర్చ్ మై కంప్యూటర్ అంటే మీ సిస్టమ్ ఉన్న డంప్ని పాత్ ఇవ్వండి సెకండ్ వన్ ఆప్షన్తో ఇచ్చేసి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఈ విధంగా కూడా మనకు జస్ట్ సింపుల్ ప్రాసెస్ అనమాట. ఇది మనం చేయాల్సిన ఇది కంగారు అవసరం ఏమీ లేదు. ఓకేనా, సింపుల్గా మనం చేసేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై వీడియో. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు మీకు చేరండి. కొంచెం సబ్స్క్రైబ్ చేశారనుకోండి నాకు కూడా ఒక స్ట్రెంత్ వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి.